టీమిండియాలో చోటు కోసం చాలా మంది కీలక ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొంతమందికి అవకాశం దక్కగా మరికొంతమంది మాత్రం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ దూబే, హార్దిక్ కంటే కూడా ఒక ఆటగాడు ఈ ఐపీఎల్లో ఎంతో ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. అతడికి జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, ఈ ఏడాది ఐపీఎల్లో నాకు ఒక ఆటగాడి ఆట ఎంతో నచ్చింది. అతడే వెంకటేష్ అయ్యర్. కీలకమైన క్వాలిఫైర్ 1 ఫైనల్స్ లోనూ అయ్యర్ అదరగొట్టాడు. క్వాలిఫైర్ 1లో 52 పరుగులు చేసిన అయ్యర్ ఫైనల్స్ లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒత్తిడి సమయాల్లో వెంకటేష్ అయ్యర్ ఆడిన తీరు అద్భుతం. ఈ ఏడాది సీజన్ లో ఓవరాల్ గా 13 ఇన్నింగ్స్ లో వెంకటేష్ అయ్యర్ 46.25 సగటుతో 370 పరుగులు చేశాడు. గత సీజన్ తో పోలిస్తే అయ్యర్ తన బ్యాటింగ్ టెక్నిక్ ను ఈ ఏడాది ఎంతగానో మెరుగుపరుచుకున్నాడు. గత సీజన్ తో పోలిస్తే అతడి బ్యాటింగ్ స్టైల్లో మార్పు కనిపించింది. భారత్ తరపున అరంగేట్రం చేసిన తర్వాత అయ్యర్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. అందుకే జట్టులో అతడి స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ పై సెంచరీ చేసినప్పటికీ మిగతా మ్యాచ్లలో నిరాశపరిచాడు. అతడు క్రీజ్ లోకి వచ్చిన వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించి తన వికెట్ ను సమర్పించుకునేవాడు. కానీ ఇప్పుడు అతడి మైండ్ సెట్ మారింది. అతడు ఆలోచించి సరైన టెక్నిక్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయ్యర్ బౌలింగ్ కూడా చేయడం మొదలు పెడితే మరోసారి భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అతడు ఒక మంచి ఫీల్డర్ కూడా. పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత జట్టుకు ఇటువంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అవసరం. అతడికి బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. కాబట్టి అతడు కొంచెం కష్టపడితే మళ్లీ భారత జెర్సీని ధరించవచ్చు అంటూ స్టార్ స్పోర్ట్స్ షోలో సన్నీ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.